మీడియా మిత్రులకు నమస్కారం. కేంద్ర జలవనరుల మంత్రివర్యులు గజేంద్ర షెకావత్ గారితో గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కలవడం జరిగింది. వారికి మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏంటంటే 26 డిసెంబర్న ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని జాతీయ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వవలసిందిగా, తద్వారా కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ చేయవలసిందిగా కోరడం జరిగింది. దాని ఫాలో అప్ గా ఈరోజు సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ని మేము కలిశాం. అయితే మీ అందరికి తెలుసు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 12 లక్షల ఎకరాలకి నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, నారాయణపేట్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో త్రాగునీరు, సాగునీరు ఇవ్వడానికి ఈ ప్రాజెక్ట్ ప్రపోజ్ చేయబడింది. దీని కింద 90 టీఎంసీల నీళ్లు 60 రోజుల్లో లిఫ్ట్ చేసి ఉపయోగించే ప్రణాళిక ఇది. ఈ ప్రాజెక్టులో 1200 గ్రామాలకి 1200 విలేజెస్ కి 6 జిల్లాల్లో మంచినీళ్ళు ఇవ్వడం, 12,30,000 ఎకరాలకి నీళ్లు ఇవ్వడం. మరి ఈ ప్రాజెక్ట్ ఆ విధంగా ముందుకు పోతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి సుదీర్ఘంగా షెకావత్ గారితో డిస్కస్ చేశాము. మరి ఈ ప్రాజెక్ట్ కి తొందరగా సెంట్రల్ వాటర్ కమిషన్ అప్రూవల్ ఇవ్వవలసిందిగా, అదేవిధంగా మరి మేము అడిగింది నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చి 60% ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం భరించవలసిందిగా మేము వారిని రిక్వెస్ట్ చేశాం. అయితే ఈ ప్రాజెక్ట్ కి తెలంగాణ రాష్ట్రానికి 90 టీఎంసీల ఈ నీటి కేటాయింపులు ఉన్నాయని, 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ లో అండర్ యూటిలైజేషన్ కింద, అదేవిధంగా గోదావరి వాటర్ డైవర్షన్ కింద మరో 46 టీఎంసీలు, దీని ద్వారా 90 టీఎంసీ తెలంగాణకు ఆల్రెడీ ఉన్నాయి. ఇది పాలమూరు రంగారెడ్డి స్కీమ్ లో ఉపయోగించుకునే విధంగా మీరు సిడబ్ల్యూసీ పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అయితే సుదీర్ఘ చర్చల తర్వాత మరి సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ షెకావత్ గారు మాకేం చెప్పారంటే, ఈ నేషనల్ ప్రాజెక్ట్ అనే విషయం ఇప్పుడు మా ప్రభుత్వం ఆ విధంగా ముందుకు పోవడం లేదు, కానీ ఈ ప్రాజెక్ట్ కి మేము వేరే స్కీమ్ కింద మేము ఫండింగ్ చేస్తాము. తప్పనిసరిగా ఈ స్కీమ్ కి అన్ని విధాలుగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి కేంద్ర ప్రభుత్వం మద్దతు, ఫండింగ్ ఉంటుందని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు హామీ ఇవ్వడం జరిగింది. వారు ఏం చెప్పారంటే, నేషనల్ ప్రాజెక్ట్ వచ్చినా మీకు 60-40 ఫండింగ్ ఉంటుంది. మేమేం చెప్పినామంటే, ఇందులో ఆల్రెడీ 40% ఫండింగ్ స్టేట్ గవర్నమెంట్ పెట్టిందని. సరే, తప్పనిసరిగా మేము వేరే స్కీమ్ కింద 60% ఫండింగ్ పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈరోజు కేంద్ర మంత్రివర్యులు మాకు హామీ ఇవ్వడం జరిగింది. సరే, కాళేశ్వరం గురించి ఈరోజు మీటింగ్ కాదు, ఇది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి మీటింగ్. ఓకే, ఈ విషయం టుడే మీటింగ్ వాజ్ అబౌట్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. రేపు రేపు ఒక నిమిషం. ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత పలుమార్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మోడల్లో తయారు చేసి, గతంలో జరిగిన విధంగా ఈ పేపర్ లీక్స్ ఇటువంటి జరగకూడదు, ఎఫెక్టివ్ గా పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరగాలనే ఉద్దేశంతో రేపు ప్రత్యేకంగా 11 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, చీఫ్ సెక్రటరీ గారు, అఫీషియల్ డెలిగేషన్ కూడా యూపీఎస్సీ చైర్మన్ గారిని, సోని గారిని కలవడం జరుగుతుంది. మేము ఏదైతే గతంలో హామీ ఇచ్చినామో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాయిలో దాన్ని రీస్ట్రక్చర్ చేస్తామని చెప్పారు. దానికి మొదటి స్టెప్ గా రేపు 11 o'clock యూపీఎస్సీ చైర్మన్ ని కలవడం జరుగుతుంది. సరే, ఇది ఎనీవే జస్ట్ ఐ ఇన్ వెరీ బ్రీఫ్లీ ఇన్ ఇంగ్లీష్. One, we represented to the Central Water Resources Minister to consider Palamur Rangareddy lift irrigation scheme in Telangana as a national project and to give central funding for it. The ministers responded saying that we don't have anything like a national project status now, but considering on the basis of our representation that this is a drought hit district, that this is a fluoride prone area, we will try and accommodate in some other scheme and give funding for this Palamur Rangareddy lift irrigation scheme. Also, you know, unemployment is a very, very serious problem in Telangana. The previous government totally failed the unemployed youth of Telangana. So much so, what little recruitment they did was marred by paper leak and corruption. The Congress party, when Mr. Revanth Reddy was the PC president, now after we formed the government, we had assured many times that we will restructure and remodel the Telangana Public Service Commission on the lines of Union Public Service Commission. Towards that goal, tomorrow we are meeting the chairman of the Union Public Service Commission, Mr. Soni, at 11 o'clock. And we'll be taking steps forward in the direction. Sir, are you accepting that offer, center offer, not to giving the national status, and instead of that, there is no, అసలు there is scheme లేదని చెప్తున్నాయన. నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చే స్కీమే లేదు, మాకు వేరే స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ కింద ఇస్తాము అని చెప్పిండు. మరి ఏమంటే 2014 తర్వాత అప్పర్ భద్ర ఇచ్చింది కూడా ఇప్పుడు వెనక్కి తీసుకోబోయే పరిస్థితి ఉందని ఆయనే చెప్పిండు. ఓకే, ఇప్పుడు వారు చెప్పిన విషయం నేను మీకు చెప్తున్నా. గత 10 ఏళ్లుగా ఎక్కడ కూడా నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఎవరికి ఇవ్వలేదు. కానీ మీకు 60-40 రేషియోలో మీకు ఈ ప్రాజెక్ట్ కి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. రైట్, అది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు.